నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడు ఏంటంటే బాబుకి దెబ్బ తగిలింది మా ఇషాన్కి. వాడేంటంటే నేను పాపని రెడీ చేస్తున్న టైంలో సోఫాలో కూర్చొని పాపకి జడేస్తున్న టైంలో చాలా చిన్నగా ఉండేవాడు అనమాట. కోవిడ్ టైము. కోవిడ్ వల్ల తగిలేసిందని అనుకోవచ్చు. ఇంకా ఎలా అంటే మామూలుగా పిల్లలతో ఉండేటప్పుడు మాకు అలవాటు ఏంటంటే ఇంటి పట్టున ఉండడం అలవాట్లేదు. నా దగ్గర నాకు ఒక అంతటా కాలు ఆడవు. ఓ దగ్గర కూర్చోవడం అంటే నా పని కాదు. సో పిల్లలతో పాటే ఎప్పుడు ప్లే గ్రౌండ్లో ఉండేవాళ్ళం. మా కమ్యూనిటీలో ఒక ప్రైవేట్ ప్లే ఏరియా ఉండేది. సో 24 గంటలు అక్కడే ఉండేవాళ్ళం అనమాట. ఓన్లీ తినడానికి పడుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళం. సో అక్కడే ఉండేవాళ్ళం. చాలా బాగుండేది. అలా ఆడించుకోండి. బాబుకి ఆట అలవాటు అయిపోయింది బాగా. పాప ఏంటంటే ఉంటే ఆడుతుంది, లేదంటే కామ్గా ఉంటుంది. ఆడపిల్ల ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ బాబు అలా కాదు, ఆటకు బాగా అలవాటు అయిపోయాడు అనమాట. ప్లే ఏరియాలో జంపింగ్ కానీ చాలా యాక్టివిటీస్ చేస్తూ అలవాటు అయిపోయాడు అప్పటి వరకు. సో ఆ కోవిడ్ టైంలో ఏంటంటే ఇంకా సడన్గా రెస్ట్రిక్షన్స్ రావడం, ఇంకా పార్క్ని కొంచెం క్లోజ్ చేయడం, అసలు కూర్చోడానికి కూడా ఏం లేకపోవడం, అసలు కిందకి అలో చేసేవారు కాదనమాట. వాడికి ఏంటంటే ఆట అలవాటు అయిపోయి ఇంట్లో ఆడుకోవడానికి అవ్వక, మగపిల్లలు అంటే ఆబ్వియస్లీ అన్నీ ఎక్కి జంప్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో పాపకి నేను రెడీ చేస్తున్న టైంలో నా సోఫా వెనక నుంచి పైకి వెళ్ళి సోఫా పై నుంచి కిందకి దూకాడు. పక్కన కార్నర్లో వైఫై టేబుల్ ఒకటి ఉంటుంది అనమాట. కార్నర్ టేబుల్ అది షార్ప్గా ఉండేది. చిన్న రౌండ్ టేబులే. అసలు ఆ టేబుల్ తగులుతుందని కూడా ఎవరో అనుకోం. అక్కడి నుంచి పైన స్లిప్ అయిపోయాడో తెలియదు. అంటే నా బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా, వాడు స్లిప్ అయిపోయాడో తెలియదు, అలా పడిపోయాడో తెలీదు. పడిపోగానే ఇంకా ముక్కు ఇలా కట్ అయిపోయింది అనమాట. ఇలా కట్ అయిపోయి ఇంక ఇలా ఇలా వచ్చింది ముందుకి. అమ్మో. అయ్యయ్యో. ఇప్పుడంతా చాలా మంచిగా రికవరీ అయ్యాడు, మంచిగా సెట్ అయ్యాడు. ఆ టైంలో చాలా పాపం బాగా వరీ అయ్యి ఉంటారు. అంటే ఆ పాపతో ఎప్పుడు నాకు దెబ్బలు తెలీదు, అది ఫస్ట్ టైం. అప్పుడు చాలా భయపడ్డాం. సో అలా బాబుకి ఇదైంది. సో ఆ టైంలో కొంచెం బాగా భయపడిపోయి ఇంకా అమ్మో ఏమైపోతుందో అని చాలా భయపడ్డాం అనమాట. భయపడి ఇంక వెంటనే పట్టుకొని పరిగెత్తాం బాబుని. పట్టుకొని పరిగెత్తే టైంలో ఆ టైంలో ట్యాక్సీస్ కూడా దొరకడం చాలా కష్టం. అంటే కర్ఫ్యూ లాగా మనకి ఎలా ఇక్కడ పెట్టారో అక్కడ కూడా కొన్ని టైమింగ్స్లోనే బయటకి ఎలో చేసేవారు. సో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ అన్నమాట. ఇంకా యాక్చువల్లీ చాలా సెన్సిటివ్ అసలు దుమ్ము ఇదంతా. తను బ్రీత్ ఎలా చేయగలిగాడు? ఏమో మరి ఇంకా ఒక 2 నిమిషాలు ఏడ్చాడు అంతే. ఆ తర్వాత వెంటనే ఆపేశాడు అనమాట. మరి అదంతా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా బ్లడ్ మాత్రం అసలు ఆగలేదు. ఫుల్ బ్లీడ్ అవుతుంది. ఇంకా భుజం మీద వేసుకొని ఇంకా ఆయనకు కూడా గూగుల్ ఇంటర్వ్యూ అవుతుంది అనమాట. ఇంకా మధ్యలోనే ఆపేసి వచ్చేసారనమాట. పరిగెత్తుకొని ఇంకా వెళ్ళాం. పాపని మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ టైం పాపను ఒక్కదాన్ని అలా ఇంట్లో వదిలేయడం. అంటే బయట అసలు ఎలా ఉంటుంది ఏంటి, కోవిడ్ కదా బాగా ఎక్కువ ఉండేది. సో పాపకు మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతుందేమో అని భయం. సో అలా ఎత్తుకొని రోడ్డు మీద పరిగెడుతుంటుంటే ట్యాక్సీ కోసం, అంటే ఈ లోపుగా ఏమవుతుందా అన్న టెన్షన్తో ఇంకా పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ ఆగకుండా. పరిగెడుతుంటుంటే ఒక పాకిస్తానీస్ కమ్యూనిటీలో పాకిస్తానీస్ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే బయలుదేరుతున్నారు అనమాట వాళ్ళ కార్లో. వాళ్ళు ఇంకా బాబుని చూసి మేము ఏడుస్తూ పరిగెత్తడం చూసి వెంటనే ఆగి, వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారో తెలియదు కానీ వెంటనే కార్ ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా చాలా హెల్ప్ చేశారు. ఇంకా 2 చేతులతో దండం పెట్టి ఇచ్చారు. ఎంత చేసినా ఇంకా నేను అది మర్చిపోను. వాళ్ళు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్. సో వెంటనే బాబుని ఇంకా తీసుకొచ్చేసారా? స్ట్రిచెస్ ఇవన్నీ అయిన తర్వాత వెంటనే తీసుకొచ్చేసారు. మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉండడానికి అయ్యి ఉండదు? లేదు, వెంటనే పంపించలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ కొంచెం లేట్ చేశారనమాట. ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కోవిడ్ టెస్ట్లు 3కి చేసి అప్పుడు ఎలో చేసి బాబుని ఆ నైట్ అయితే ఇంకా ఉండిపోవాలి అని చెప్తే అక్కడే ఇంకా హాస్పిటల్లో స్టూడియో రూమ్ తీసుకొని బాబుతో పాటు నేను ఉంటే ఈయన పాప దగ్గరికి వెళ్ళి
ఉన్నారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసే ట్రీట్మెంట్. ఓ అప్పటి వరకు అలానే ఉన్నాడు. అప్పటి వరకు అంటే అది మంచిగా ఇచ్చేసారనమాట. ఓకే. బ్లీడ్ అవ్వకుండా అంతా చిన్న ఏజ్ లో బాగానే పెయిన్ ని బేర్ చేశాడండి. అసలు ఆ టైంలో మనకి ఆ సెలైన్ పెడుతుంటారు కదా, రూమ్ లో ఉన్నప్పుడు పెట్టారనమాట. పెట్టినప్పుడు కూడా అప్పుడైనా ఉండేవాడు కాదు, ఇంకా ఫుల్ గా రూమ్ లో తిరిగేయడం ఆడేయడం. అసలు అవి ఎలా పట్టుకొని ఉండాలి, అసలు ఇది ఇక్కడ బ్లీడింగ్ ఆపడానికి అని చెప్పి పెట్టారు. ఇంకా అది లాగేసుకుంటూ ఉండేవాడు. చిన్నోడేమో పాపం. ఒక 1.5 year ఉంటదేమో అప్పుడు. అంతే అంతే. బాబా. అప్పుడు కూడా చాలా చుక్కలు చూసాం, కానీ పేరెంట్స్కి ఎవ్వరికి చెప్పలేదు. అత్తయ్య మామయ్యకి చెప్పలేదు, మమ్మీ డాడీకి చెప్పలేదు. ఎందుకంటే ఫ్లైట్స్ లేవు, ఇండియా వెళ్ళిపోవడానికి ఫ్లైట్ లేదు, డైరెక్ట్ ఫ్లైట్. వాళ్ళు రావడానికి సోర్స్, వాళ్ళు రావడానికి ఇది లేదు. మెయిన్ అప్పుడు ఏంటంటే అదే టైంలో మావయ్య చనిపోయారు అనమాట. అయ్యో. ఆ డిప్రెషన్లో కొంచెం అప్పటికి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాం ఇద్దరం. ఆ టైంలో ఫ్లైట్స్ లేకపోవడం, అప్పటికప్పుడు చూడడానికి కూడా అవ్వలేదు, ఇండియా వెళ్ళడం అవ్వలేదు. చూసారా, లైఫ్ అనేది అంత సింపుల్ కాదు. అదే ఈ అప్ అండ్ డౌన్స్ చాలా చూసారు మీరు. అవును, చాలా చూసాం కదా. అందరికి బ్యాంకాక్ పిల్ల అనగానే తిని ఇంత యాక్టివ్గా ఉంటారు, ఇంత బాగా వ్లాగ్స్ చేస్తారు, ఇంత బ్యూటిఫుల్గా రెడీ అవుతారు అనేది. కానీ మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఇప్పుడు మాకు తెలుస్తుంది. నేను చూపించడం కూడా ఏంటంటే నా వీడియోస్ ద్వారా కొంచెం చూసే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎవరు సాడ్ అవ్వద్దు అన్న సిచ్యువేషన్స్ మాత్రమే నా మంచి మెమరీస్ని క్యాప్చర్ చేసుకొని నా లైఫ్ స్టైల్ బాగున్నది మంచిగా చూపిస్తాను అనమాట. చాలా ఉంటాయి, అందరికీ ఉండేవే ఉంటాయి, బాధలు కూడా ఉంటాయి, కాకపోతే అవన్నీ ఏం చూపించుకో. ఓకే. సో అలా వచ్చింది. అండ్ మీరు పిల్లలకి ఫుడ్ రెడీ చేసిన వ్లాగ్స్ కూడా చేసేవాళ్ళు కదా. చేసేవాళ్ళకి అది స్టైలిష్ థింగర్ బుచ్చిలో ఎక్కువ చేసేదాన్ని. లంచ్ మెయిన్ లంచ్ ప్రిపేర్ చేయడం, బాక్స్ కట్టేది. మా బుడ్డోడి స్కూల్, మీ పాపదండి అసలు చూడండి, మాది ఇన్నో ఫ్లోరు, మేము పైనుండి కిందకి చిన్న చిన్న బొమ్మల్లా కనబడుతున్నాయి. అవును, కార్స్ అన్ని చిన్న చిన్న బొమ్మల్లా చిన్న చిన్న వాటిలో కనిపిస్తాయి. చాలా ఎక్కువ హై రేజ్ ఉంటాయి అక్కడ, హై రేజ్ కార్నర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుండేది మంచిగా వ్యూ. అసలు పాప వీడియోస్ కూడా ఎంత క్యూట్ గా చేసేవాళ్ళు. అంటే వాళ్ళు కూడా కెమెరా ఫేసింగ్, పిల్లలు కూడా అలానే ఇచ్చేవాళ్ళు అంత క్యూట్ గా. అంతే, అంటే నన్ను చూసి ఇంకా మమ్మీ ఏదో చూసి మాట్లాడేస్తుంది, మనం ఏదో చూసి మాట్లాడేద్దాం. సో వీడియోస్ అన్ని కూడా మీరే ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు, మీరే అప్లోడింగ్ చేసుకునేవాళ్ళు? నేనే చేసుకునేదాన్ని. ఈయన ఏంటంటే చిన్న చిన్న వర్క్స్ చేసేవారు అనమాట, థంబ్నెయిల్స్ కానీ. వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ తింగరది ఏది పడితే అది పెట్టేస్తుందని ఒక 4 సార్లు చెక్ చేస్తారనమాట. నేను జస్ట్ ఎడిట్ చేస్తాను, బట్ ఏంటంటే ఎలా ఉండేది అలాగా చెప్పేస్తాను అనమాట. ఈయనకి అదే భయం, ఇది మరి టూ మచ్ ఎలా ఉంది అలాగే చెప్పేస్తుంది, పరువు తీసేస్తుంది ఒక దీంట్లో ఉండేది. సో బాగా పాపులారిటీ అయిన తర్వాత నెగిటివ్ కమెంట్స్ రావడం కానివ్వచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. నాకు కూడా నెగిటివ్ కమెంట్స్, బట్ కొన్ని అయితే నాకు నేను చూడకముందే మా హస్బెండ్ డిలీట్ చేస్తారు, తీసేస్తారనమాట. మళ్ళీ నేను చూసి, అంటే కొంచెం సెన్సిటివ్ నేను. సో అంటే ఇలా వైరల్ అవుతామని తెలీదు, పాపులర్ అవుతామని తెలీదు. సో నేను కొంచెం అవన్నీ అలవాటు ఉండదు కదా మనకి, నెగిటివిటీని ఎలా తీసుకోవాలనేది, ఎలా ఫేస్ చేయాలనేది నాకు స్టార్టింగ్లో అసలు తెలియదు. బట్ వీడియోస్ వైరల్ అవుతున్న కొద్దీ ఒక 100 కమెంట్స్లో ఒక్క కమెంట్, అది కూడా తక్కువే, ఒక 300-400 కమెంట్స్లో ఒక్క కమెంట్ అనుకోండి, చాలా తక్కువ నెగిటివ్ కమెంట్స్ వచ్చేవి. అది నేను ఫస్ట్లో ఏంటంటే ఆ కమెంట్ చాలా, ఇప్పటికి కమెంట్స్ బాగా చదువుతాను ఖచ్చితంగా. సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్స్ చాలా చదువుతాను అనమాట, ఎందుకంటే బాగా దగ్గర అయిపోయారు సబ్స్క్రైబర్స్ అన్న. అంటే ఇంకేంటంటే సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా మన చుట్టాలు, మన ఇంట్లో వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, అలానే ఉంటుంది. నన్ను కూడా వాళ్ళు అలాగే తీసుకుంటారు అనమాట, అలాగే తీసుకుంటున్నారు. నిజంగా ఇదంతా చూస్తే అనిపిస్తుంది ఏంటంటే చాలు ఈ జన్మకి, ఇది చాలు, ఇంతకన్నా ఏమొద్దు
అనిపిస్తుంది. అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళాను అనుకోండి, ఆ టైంకి కనుక మీరు ఇండియా వచ్చి విజయనగరంలో ఉంటే, వాళ్ళది ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అవుతుందమ్మా విజయనగరంలో, మా ఇంటి దగ్గరే ఉంటారు, బ్యాంకాక్ పిల్ల తెలుసా, వీడియోస్ ఇవన్నీ బాగా చేస్తుంది, నన్ను ఏమైనా మాట్లాడమంటావా, మరి వీడియో చేయొచ్చు కదా అమ్మాయితో, అవునా? ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా, కెమెరాలు తెచ్చి ఇక్కడ చేస్తున్నావు కదా, అలా ఎందుకు 40 కిలోమీటర్లే కదా, రావచ్చు కదా నాకు అనేవాళ్ళు. చాలా ఇలాగా సరదాగా మాట్లాడడం అన్నీ ఇష్టమే. చాలా బాగా మాట్లాడతాను. అండ్ పట్టుకున్నానంటే వదలను. నాకన్నా మీకన్నా నేనే కొంచెం డేంజర్. అస్సలు వదలను. నన్ను వదిలిపెట్టానే నేను వదలను అలవాటైతే. స్టార్టింగ్లో చాలా మంది అడిగారు, ఇలా ఇంటర్వ్యూ ఇస్తారా అని చెప్పి చాలా మంది. నేను కూడా అడిగాను, గుర్తుందా మీకు? మీరు అడిగారు. అవును. ఇన్స్టాలో కానీ నాకు ఎవరు తెలియదు అప్పట్లో ఎవరు తెలియదు, చాలా తక్కువ చూసేది. మీరు 2022లోనే నేను కూడా పింక్ చేశాను మీకు. అవునా? 2022, 2023 అవును. అసలు 2 years ఫాలో అప్ చేశాను మీకు. చాలా మంది అడిగారు అనమాట. చాలా మంది అడిగారు. బట్ ఏంటంటే నాకు ఇంటర్వ్యూ అంటే భయం ఫస్ట్ థింగ్. ఎందుకంటే చూసారా ఇప్పుడు ఇలా కట్టి కూర్చోబెట్టారు నన్ను ఇక్కడ, ఎటు తిరగడం అవ్వట్లేదు నాకు. అయ్యో, ముందే మాకు తెలుసు నుండి శుభ్రంగా నడిపించేసి చేసేసే వాళ్ళు. నేను పరిగెత్తించేస్తాను. కెమెరామెన్లు పరిగెత్తలేరండి, షేక్ అయిపోద్ది. ఇంకా మెయిన్ కొంచెం భయం ఉందండి. ఇప్పుడు ఇంకా ఉండదు అంటే చాలా ఫేస్ చేసి వచ్చాం కదా, తగ్గింది కొంచెం భయం. తగ్గింది. సర్లే సరదాగా ఒక ఇంటర్వ్యూ అయినా సరదాగా ఇద్దాం. మా కోరిక నెరవేర్చారు. అయ్యో, చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, సో అలా ఫ్యామిలీతో అంటే ఎప్పుడైనా సరే పేరెంట్స్ ఇంకా వద్దమ్మా ఇంకా ఆపే ఛానల్ అనడం కానీ, లేకపోతే మీరు డ్రాప్ అవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? ఎప్పుడు డాడీ అంటే బయటికి ఏది చెప్పరు, ఇది వద్దమ్మా అది వద్దమ్మా అని చెప్పరు. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక పద్ధతి గౌరవంతో పెరుగుతాం కదా, సో ఆ భయం నాలో నేనే అనుకునేదాన్ని అనమాట. అమ్మో డాడీ ఏమైనా అనుకుంటారేమో, అమ్మాయి ఇలా బయటకి పబ్లిక్లో కనిపిస్తుంది, యూట్యూబ్లో కనిపిస్తుంది అంటే డాడీ ఏమైనా ఫీల్ అవుతారేమో అని ఉండేది. అదే మైండ్ సెట్తో నేను నాకు కొన్ని బార్డర్స్ లిమిట్స్ పెట్టుకున్నా అనమాట. ఇవి దాటకూడదు, ఎంత మనం బయట కంట్రీకి వెళ్ళినా కానీ మన పద్ధతి సాంప్రదాయాలు అయితే మర్చిపోకూడదు. ఎందుకంటే మా పేరెంట్స్కి అది చాలా ఇష్టం అండ్ నాకు అది అలవాటు అయింది, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో అది మా హస్బెండ్ కూడా, ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. నీకు ఏది నచ్చితే అది చెయ్యి, అది నీ ఇష్టం, నీకు ఎంతైనా ఖర్చు పెడతాను అని చెప్పి బాగా సపోర్టివ్గా ఉంటారు ఆయన. అండ్ నా తమ్ముడు, మా తమ్ముడు కూడా బాగా, మా మదర్ కూడా, ఆవిడకి సరదాయే. ఎందుకంటే సర్లే అమ్మాయి మన దగ్గర లేనప్పుడు డాడీకి అంత టైం ఉండదులేండి చూసే అంత టైం. బట్ మమ్మీ ఏంటంటే ఇంకా అలాగా ఏం చేస్తున్నారు ఏంటి, ఓకే మనకి అప్డేట్ వస్తుంది అన్న ఇదిలో మమ్మీ ఇష్టపడేవారు. ఓకే బాగుంది, ఎప్పుడు నా కూతురు కనిపిస్తుంది కదా అన్న థాట్లో మదర్స్ ఉంటారు. మా తమ్ముడు కూడా చూసేవాడు, ఎందుకంటే ఆడికి మేనకోడలు అంటే పిచ్చి, చాలా ఇష్టం అనమాట ఆడికి. ఇంకా మా ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్ ఇషిత కాబట్టి, సో ఇంకా బాగా చాలా బుద్ధిగా బోండంలా ఉండేది, చాలా క్యూట్ గా ఉండేది అవునవునవును, అసలు ఎవ్వరు వదిలేవారు కాదు. సూపర్. అండ్ అలా జర్నీ అయింది, ఎవ్రీథింగ్ అంతా ఫైన్, చాలా కూల్. అండ్ బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యారు అని 23-24లో తెగ వైరల్ అయ్యింది. యాక్చువల్లీ నాకు కాల్ రాకముందే అందరూ ఎలా గెస్ట్ చేశారో నాకు తెలీదు. నేను ఇండియాకి వేరే పని మీద వచ్చా అనమాట. హాలిడే టైం మాకు అప్పుడు, ఈ జూలై ఆగస్ట్ ఆ టైంలో మనకి హాలిడేస్ ఇస్తారు పిల్లలకి అక్కడ. సో ఆ టైంలో ఇంకా ఇటు వచ్చాము. అప్పటికే మేమేంటంటే ఒక హౌస్ వెకేట్ చేసి వచ్చామన్నమాట. ఇంకా అక్కడ కొన్ని ఇష్యూస్, అంటే వంట చేశానని చెప్పి ఏవో, ఆ వీడియో కూడా చూసాను. ఇంకా చిన్నది ఏమైనా అనిపించిందంటే వెంటనే అక్కడ వెకేట్ చేశారు. మీరు ఆపోజిట్ బిల్డింగ్ లోనే తీసుకున్నారు కదా? ఆపోజిట్ కాదు, వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ నుండే కొండల్స్ని చూసుకొని వేరే కమ్యూనిటీకి వెళ్ళిపోయాం అనమాట. మన ఇండియన్ వంటకాలని ఎవరైతే రెస్ట్రిక్ట్ చేయరో అలాంటి కమ్యూనిటీకి వెళ్ళాము. ఓకే ఓకే ఓకే, అలాంటి కమ్యూనిటీకి వెళ్ళాం. పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఉండాలి కదా అన్న థాట్తో. యూజువల్గా ఇండియన్ కమ్యూనిటీలో ఎప్పుడు ఉండలేదు. రీసెంట్గా ఒక 2 years అయిందనమాట ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి. సర్లే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం
ఎక్కువ మంది మన మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అక్కడ. మ్మ్. పిల్లలు కూడా ఉంటారు అండ్ వాళ్ళకి ఆడుకోవడానికి చాలా బాగుంటది అని విన్నాను. మ్మ్. విన్నిన తర్వాత సర్లే చూద్దాం, ఒక 1 year వెళ్దాము, ఎలా ఉంటుందో చూసి బాగుంటే ఉండొచ్చు, లేకపోతే బయటకు వచ్చేయచ్చు అని చెప్పి ఇంకా సెట్ అయింది. అంతవరకు మేము బయటే ఉండేవాళ్ళం, సిటీలోనే ఉండేవాళ్ళం, అందరికీ దూరంగా ఉండేవాళ్ళం. ఓన్లీ మా ఫ్యామిలీ అంటే ఒక కమ్యూనిటీలో ఉన్నామంటే అందులో తెలుగు పీపుల్ మేమే ఉండేవాళ్ళం. మ్మ్. మిగతా వాళ్ళందరూ థాయిస్ అండ్ ఫారినర్స్ ఉండేవాళ్ళు. మా బాబాయ్ అసలు టాస్క్ మీద టాస్క్ మీద కానీ ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత నేను ఇండియాలో ఉన్నానా నేను థాయిలాండ్లో ఉన్నానా తెలియట్లేదు. తెలియట్లేదు. అమ్మయ్య ఇప్పుడు బాగుంది అయితే. ఆ? ఇప్పుడు బాగుంది ఏంటి అంటే ఇండియా కమ్యూనిటీకి వెళ్ళాక. ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళాక అంటే నాకు బ్లాగింగ్కి చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. నేను సిటీలో ఉండే టైంలో ఏంటంటే నాకు థాట్స్ చాలా డిఫరెంట్గా వచ్చేవి. అండ్ ఇలా బాల్కనీలోకి వెళ్ళి చూసాను అంటే ఎవ్రీ టైం ఏదో ఒక కొత్త థాట్ వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు అంటే దూరం అయిపోతున్నాయి అన్ని, మన కంటికి ఏం కనిపించదు కూడా. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటది. సో ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి బాగా రిలాక్స్ అయ్యాను. అందులోకి సిటీలో ఉండేటప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం కానీ, అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేయడం కానీ, కొంతమంది ముందే మెయిల్ చేసి ఇలా కలుద్దాం అనుకుంటున్నామమ్మా, ఇలా యూఎస్ నుంచి వచ్చాము, దూరం నుంచి వచ్చాము, కొంచెం పెద్దవాళ్ళు అనమాట. అలా వచ్చి కొంచెం ముందే మెయిల్ అలా చేస్తే ఖచ్చితంగా మీట్ అయ్యేదాన్ని. నాకు చాలా ఇష్టం పెద్దవాళ్ళు. అందరికీ గుర్తొచ్చేది మీరే ఆ టైంలో కదా. సో ఎక్కడి నుంచో వచ్చారు, సరదాగా కలుద్దాం అనుకుంటున్నారు, అది మన అదృష్టం అది అనుకొని మీట్ అయ్యేదాన్ని అనమాట. ఇంకా పిల్లలతో వచ్చిన ఫ్యామిలీ